మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. మరి కాసేపట్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో మండలాల రెవెన్యూ అధికారులు సమావేశం కానున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు మదనపల్లి సబ్ డివిజన్లోని 11 మండలాలకు సంబంధించి గత 2-3 సంవత్సరాల భూ వివాదాల సమస్యలను బాధితులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించవచ్చని తెలిపారు. దీంతో భూ బాధితులు సబ్ కలెక్టర్ ఆఫీసుకు చేరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి బాధితుల వినతులు స్వీకరించనున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లా, తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సార్ బండి ఆడుంది, సార్ బండి ఆడుంది. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. దామోదర్. చక్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ కూడా మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో సిఐడి పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఆయన ఇప్పటి వరకు జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన ఆదివారం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున భూబాధితులు చేరుకుంటున్నారు. సిసోడియా రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా ఇప్పటికే అక్కడ ఈ రోజు 4 గంటల నుంచి దర్బార్ నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎవరు 21A బాధితులు ఉన్నారో అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో పరిధిలో ఎవరెవరి భూములు అన్యాక్రాంతమయ్యాయో వారంతా వచ్చి ఆయన్ను కలిసి తమ సమస్యలను తెలుపుతున్నారు. ముఖ్యంగా తమ భూ బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే మదనపల్లి 1 టౌన్ సిఐ షావలితో పాటు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. మదనపల్లి 1 టౌన్ సిఐని విఆర్ కు పంపిన పరిస్థితి. దీంతో పాటు ప్రస్తుతం పోలీసుల అదుపులో రెవెన్యూ ఆర్డీఓలు, ఇద్దరు ఆర్డీఓలతో పాటు రెవెన్యూ కార్యాలయ క్లర్క్ అయిన గౌతమ్ తేజ కూడా ఉన్నారు. వీరు ముగ్గురిని విచారిస్తున్నారు. దీంతో పాటు మొత్తం 7 పోలీసులు అదుపులో ఉన్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడుగా భావిస్తున్నారో ఆయన మాధవ్ రెడ్డి పరారులో ఉన్నారంటున్నారు. పూర్తి సమాచారం అయితే పోలీసులు ఈ విషయం మీద బయటికి చెప్పడం లేదు. మాధవ్ రెడ్డి మదనపల్లి అటు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెద్దిరెడ్డికి అనుకూలంగా భూదందాలు నిర్వహించారని అతని మీద ఆరోపణలు ఉన్న నేపథ్యము. మరోవైపు ఏదైతే రాగాన్పల్లి భూములకు సంబంధించి రేపు మరోసారి విచారణ కొనసాగనున్నది. దీనికి సంబంధించి భూ పరిపాలన కమిషనర్ అయిన సిద్ధార్థ జైన్ తో పాటు జయలక్ష్మి ఎదుట బాధితులు హాజరు కావాలి. అదేవిధంగా ఎవరైతే రెవెన్యూ పట్టాలు తీసుకున్నారో వారందరినీ హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి స్పష్టంగా ఇది కావాలని కుట్ర కోణంలోనే జరిగింది, ఇది అగ్ని ప్రమాదం కాదు, మరేంటి ప్రమాదం కాదని ఇప్పటికే అటు ఎస్పీతో పాటు డీజీ కూడా ప్రత్యక్షంగా తెలియజేశారు. మరోవైపు సిసోడియా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సైతం ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. అంతేకాకుండా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు 22A సైన్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ వివరాలను తనకు తెలియజేయాలని ఆయన చెప్పడంతో అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున అధికారులంతా మదనపల్లికి చేరుకుని సిసోడియాతో సమావేశమయ్యారు. వివరాలన్నీ ఆయనకు సమర్పించారు. గత 2 రోజులుగా ఇదే వ్యవహారం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఫోరెన్సిక్ టీమ్ తో పాటు ట్రాన్స్కో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని తాము ఏదైతే గ్రహించారో దర్యాప్తులో బయటపడ్డాయో ఆ విషయాలను కూడా పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కుట్ర కోణంలో జరిగింది, అసలు ఎందుకు ఈ కుట్ర జరిగిందన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే నిప్పంటించడానికి కారణాలు, వీరి వెనుక ఎవరున్నారు అన్న విషయం మీదనే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని వదిలిపెట్టేది లేదంటూ కూడా డీజీ తెలియజెప్పారు. దీంతో పాటు మరోసారి అవసరమైతే తాను మదనపల్లికి వస్తానంటూ డీజీ ద్వారా తిరుమలరావు గారు తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం రవిశంకర్ అయ్యనారు ఓవైపు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంటే మరోవైపు సిసోడియా ఇటు భూ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. చక్రి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. Gracias.
ఇలానే సార్ బండి ఆడుంది సార్ బండి ఆడుంది